కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్ ఆధ్వర్యంలో బలిజ జేఏసీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. బలిజలు మొత్తం టీడీపీ వైపే ఉన్నారని బలిజ జేఏసీ సభ్యులు అన్నారు. కుప్పంలో సుమారు 35,000 మంది ఓటర్లు ఉన్నారని, బలిజలను గుర్తించిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీకి మా అభ్యున్నతికి కృషి చేసిన చంద్రబాబుకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని రాష్ట్ర బలిజ జేఏసీ అధ్యక్షులు వాసురెడ్డి యేసుదాసు అన్నారు. కుప్పంలో బలిజ కాపు కులస్తుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ బలిజలు టీడీపీ వైపే ఉన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మేమున్నామని ధైర్యం నింపి అండగా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను అడ్డుకట్ట వేయాలని టీడీపీ జతకట్టి టీడీపీతో కలిసి పోరాడుతున్న జనసేనానికి బలిజ కులస్తులు తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ కులస్తులు మొత్తం చంద్రబాబు వెంట నడిచి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, అదేవిధంగా కుప్పంలో చంద్రబాబుకి 1,00,000 మెజారిటీ వచ్చేంత వరకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు. బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగేందుకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన టీడీపీ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు, కాపు ఉద్భావన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధి నూకరాజు, రాష్ట్ర కాపు జేఏసీ యువ నాయకులు ఆకుపాటి వెంకటేష్, కాపు జేఏసీ రాష్ట్ర నాయకులు చిన్నబాబు, చిత్తూరు బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పొత్తుపల రామమూర్తి, కుప్పం నియోజకవర్గ నాయకులు టీడీపీ పార్టీ బలిజ నాయకులు గోపీనాథ్, భారతి త్రిలోక్, ప్రభాకర్, సత్యేంద్ర శేఖర్, ఆర్ఆర్ రవి, శివశంకర్, మంజునాథ్, సోముశేఖర్, అనసూయ, సుగుణమ్మ, వెంకటరమణ, వెంకటేష్, లోకేష్, విజయ్ కుమార్, నవీన్, పవన్, మహేష్, చంద్ర, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరియు ఇక్కడికి మనకు గెస్ట్గా వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ శ్రీకాంత్ సార్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా బలిజ కులస్తులు మన రాష్ట్రంలో ఎంతమంది బలిజ కులస్తులు అయితే ఉన్నారో దాదాపుగా 90% బలిజ కులస్తులు అందరూ టీడీపీ వైపే ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజ కులస్తులు ఎప్పుడు కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ బలిజ కులస్తులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఏకదాటిగా అందరినీ గుర్తించి ప్రజలు మన బలిజ కులస్తులందరికీ కూడా మంచి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోనే బలిజ కులస్తులందరూ కూడా ఈరోజు మనకు న్యాయం జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే బలిజ కులస్తులు, బలిజ కులస్తులు అంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తూ, అందరూ కూడా మూకుమ్మడిగా మన కుప్పం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్న ఆ లక్ష్యంగా అందరూ కూడా కలిసి మొత్తం కూటమి మన నియోజకవర్గం అంతా ఎక్కడైతే బలిజ కులస్తులు ఉన్నారో అన్ని చోట్లకు వెళ్ళి అందరూ కూడా కమిటీ వేసుకొని ఆ కమిటీ సభ్యులంతా ప్రతి ఒక్కరిని కలిసి ఈరోజు లక్ష్యంగా మన అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు మన బలిజ కులస్తులందరూ కూడా పోరాడాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనిస్తే 2014 నుంచి 19 మధ్య కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులిచ్చి సబ్సిడీ లోన్స్ అయితేనేమి, విదేశీ విద్యా దీవెనైతేమి, నాకు తెలిసి సమానమే 400 పైసలకు కాపు బిడ్డలని విదేశాలకు పంపించి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పుదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోన్స్ కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా అండగా ఉండి కాపు కార్పొరేషన్, కాపు రిజర్వేషన్ని కూడా అమలు చేయాలని చెప్పనేసి, ఓబీసీకి 10% రిజర్వేషన్ చెప్తే దాంట్లో 5% కాపులకు ఇవ్వాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, మద్దతు అనేది కూడా కాపు సోదరిమణులు, బలిజ సోదరిమణులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది గుర్తు పెట్టుకొని ఈరోజు అందరూ 90% తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవాలి. ఈ రాష్ట్రంలో ఒక
మంచి సుపరిపాలన రావాలని చెప్పనేసి నమ్మి వాళ్ళందరూ మద్దతు తెలుపుతున్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషిస్తూ ఉన్నాను, గర్వపడుతూ ఉన్నాను. ఎందుకోసం అంటే మా అధినేత చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి రావటం, మరి ఆయన గురించి మిమ్మల్ని అందరినీ మద్దతు తెలపమంటాం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారికి, అన్నగారు గోపీనాథ్ గారికి, ప్రభాకర్ గారికి, వేదిక పైన ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన, బలిజ సోదరులకి, సోదరమణులకి, వేదిక ముందున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఈ రకంగా ప్రయాణం ఎందుకు చేయవలసి వచ్చింది అని నేను ఒక మాటలో చెప్పాలా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు, తెలగ, బలిజ కులాలకు సంబంధించి తునిలో కాపు ఐక్యగర్జనని పెట్టి 10 లక్షల మీటింగ్కి అధ్యక్షత వహించి ఆ రోజు మీటింగ్కి తయారీగా అన్ని జిల్లాలో తిరిగిన వ్యక్తిగా నేను రావడం జరిగింది. కుప్పం నుంచి కూడా బలి సోదరులు తునికి రావడం జరిగింది. అయితే ఎందుకు జరిగిందంటే ఆ రోజున ప్రభుత్వం మీద మన హక్కులకి పోరాడి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఉద్యమం పూర్తితోటి ఆ రోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 3500 కోట్లు బలిజ సోదరులకి, కాపు, తెలగ, బలిజకి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన రుణం బలిజలు తీర్చుకోవాలని ఓటేయాలని మేము తిరుగుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.